మనము ఎంతో గంభీరమైన సమయానికి వచ్చి ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీరమునకును రక్తముకు సాదృశ్యమైన బల్ల మన మధ్య ఉంచబడింది. మన బలలో పాలు పొందే ముందుగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. ఆదికాండము 26వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా మనం మార్చి చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 23 నుంచి 25 కూడా మార్చేద్దాం. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే కలిసొద్దామా? అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుని అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసాను. దాసులు అక్కడ బావి త్రవ్విరి. చదువుబడిన లేఖన భాగము దేవుడు దీవించి చేరువచ్చిన మనతో మాట్లాడినట్లు సహాయం కొరకాయ మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు. మేమందరము ఆత్మసత్యములతో మా హృదయాన్ని తెరిచి ఆరాధించుటలో సహాయపడ్డారు. మా ఆరాధనలు ఆగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మాలాంటి వారి ఆరాధనలు అంగీకరించడానికి మేము ఎంతటి వారము, ఏ పాటి వారము, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో మీరిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మా హృదయపూర్వక వందనాలు. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము రక్తము మాకు అనుగ్రహించినందుకై వందనాలు. మా ముందుంచబడిన మీ పరిశుద్ధమైన దేవా ప్రభురాత్రి భోజన బలను బట్టి మీకు వందనాలు. ఈ బలలో మేము పాలు పొందే ముందుగా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దేవా పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మీరు మాట్లాడండి. దేవా, నిలవబడుతూ నేను సంపూర్తిగా ఖాళీ చేసుకుంటున్నాను. దేవా, నన్ను దేవా మీ యొక్క ఆ దైవాత్మతో నింపి నన్ను కూడా మీరు వాడుకోండి. దేవా, మీరు నాకు సహాయం చేయండి. చేరువచ్చిన ఈ ప్రజలకు పరిచర్య చేయడం నేను అపాత్రుడను కనుక ప్రియమైన ప్రభువా, మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. దేవా, మీ నోటన మాట నోట ఉంచుము, మీ అరచేతి నీడలను కప్పుము, నన్ను కూడా వాడుకోండి. ప్రభువా, మీరే నాకు సహాయం చేయమని కోరుతూ తిరుగుబడిన ఆకాశాన్ని దయచేయండి. కరుణాపీఠం నుంచి మాతో మాట్లాడండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ యొక్క స్పర్శ మేము దేవా తాకునట్లుగా అనుభవించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని కోరుతూ మీ నాయన నా నోరుని అదుపులో ఉంచుకోండి. అవసరమైన మాటలు, కావలసిన మాటలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మీ సింహాసనము, మీ అధికారములకు, మీ ఆధిపత్యములకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము పరిశుద్ధమైనటువంటి బల యొద్దకు మనం వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమునకును యేసు ప్రభువారి యొక్క శరీరం సాదృశ్యమైన బల్ల మన మధ్య ఉంచబడింది. ఈ పరిశుద్ధమైన బలలో పాలు పొందటానికి దేవుడు మనల్ని అందరినీ ఆహ్వానించాడు. ఈ పరిశుద్ధమైన బలలో పాలు పొందటానికి అర్హతలు అంటే ఫలానా వారికి అని లేదు, కానీ యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి వారికి కూడా దేవుడు పాలు పొందే అధికారము, అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఈ యొక్క పరిశుద్ధమైన బలలో మనం పాలు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనములో పౌలు అక్కడ కొరింథీ సంఘానికి బల్లను, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభువారి యొక్క శరీరము, ఆ రక్తాన్ని, ఆ యొక్క ఆ ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళకి అందిస్తూ చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని అన్నాడు. అయితే 28వ వచనం వచ్చేటప్పటికి ఏమన్నాడు? కాబట్టి
ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అన్నాడు. దేవుని పిల్లలు ప్రతి దినము ప్రతి క్షణము మన జీవితాన్ని పరీక్షించుకోవాల్సిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని పిల్లలు చూడండి, మన మోటార్ సైకిల్ కానీ కారుకు కానీ అద్దాలు ఇస్తారు. అద్దం ఎందుకు ఇస్తారు? అద్దం ఎందుకు ఇస్తారు? వెనుకున్న వాటిని చూడడానికి. మరి మన కళ్ళు ఉన్నాయి, ముందున్న వాటిని చూసుకోవడానికి. కాబట్టి మన జీవితం కూడా అనుక్షణము మన జీవితాన్ని దేవుని వాక్యపు కాంతిలో మన జీవితాన్ని ఏం చేయాలి? మనం పరీక్షించుకోవాలి. కాబట్టి దైవజనుడు 90వ దావీదు కీర్తనలో మోషే అన్నాడు, దేవా నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడు. దేవుని పిల్లలు బాహ్య సంబంధమైనటువంటి పాపము మనం చేయకపోవచ్చు, కానీ ఆంతర్యంలో క్రైస్తవులు ఎక్కువ పాపం చేస్తూ ఉంటారు. పరలోకానికి వెళ్ళడానికి మనం వచ్చాం. బైబిల్ చెప్తుంది, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని ఏం చేయవు? స్వతంత్రించుకోను. కాబట్టి మన అంతరంగ పురుషుడే పరలోకానికి వెళ్తాడు. అందుకే పౌలు కొరింథీ పత్రికను రాస్తాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏం పొందుతాడు? అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. నేను భౌతికంగా ఎంత దీవించబడ్డావా అది ప్రభు చూడడు. భౌతికంగా నువ్వు ఎంత బలంగా ఉన్నావా ప్రభు చూడడు. కానీ ప్రభు చూసేది ఆంతర్యములో, అంతరంగములో నువ్వెంత సత్యాన్ని ఎరిగి ఉన్నావో, ఎంత సత్యం కలిగి ఉన్నావో, ఎంత నిష్కపటమైన ప్రేమను కలిగి ఉన్నావో, ఎంత పరిశుద్ధతను కలిగి ఉన్నావో, ఎంత దేవుని పట్ల ఆ యొక్క సమర్పణ క్రయాన్ని కలిగి ఉన్నావో దేవుడు అది చూస్తాడు. కాబట్టి ఇక్కడ వారం వెంబడి వారము మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చాం. ఇక్కడ పౌలు అపోస్తలుడు అన్నాడు, ప్రతి మనుషుడు తను తాను చేయాలి, పరీక్షించుకోవాలి. ఉదాహరణకు మనుషులు 3 సార్లు స్నానం చేసిన 4వసారి ఏమవుతుంది? మన భౌతిక దేహాల్లో ఉన్నాం కనుక ఏమవుద్ది? మరలా స్నానం చేయాల్సిందే. ఒక పూట చేసినా రెండో పూట చేయాల్సిందే, రెండో పూట చేసినా మూడో పూట చేయాల్సిందే. అలాగే పిల్లి ఉంది, పిల్లి ఎల్లప్పుడూ తెల్లగానే ఉంటుంది. అది మరి ఎందుకు? మరి అది స్నానం ఎందుకు చేయదు? చెప్పండి, ఎందుకు చేయదు? ఎందుకు తెల్లగా ఉంటుంది? చెప్పాలి మీరు నాకు. ఎందుకు అది అంత నీట్గా ఉంటుంది? మనం ఎన్ని సబ్బులు పెట్టి తోమినా మళ్ళీ మేకప్లు వేస్తాం. మనం ఎన్ని మేకప్లు వేస్తాం? చాలా మేకప్లు. ఫెయిర్ అండ్ లవ్లీ అని, ఏమండి అది అయిపోయింది, పౌడర్ అని, ఇంకేంట్రా తర్వాత ఇంకేంటి బాడీ స్ప్రేలని, ఇంకా చాలా ఉంటాయి కదా. అవన్నీ వేస్తారు. మరి అయినా సరే వేసిన తర్వాత అయినా మన రంగే మారుద్దా కదా. ఎలుగుబంటి తోలు ఎంత ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. మనం ఎంత బయట తోమినా వస్తుందా? రాదు. మరి పిల్లి ఉంది, ఈ పిల్లి రోజుకు 10 సార్లు స్నానం చేసి వస్తుందా? చేయదు. మరి ఎందుకు తెల్లగా ఉంటుంది? ఏరా, తన నాలుగుతో అదేం చేస్తుంది? ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనము ఎరగాల్సింది ఏమిటంటే, మనము బాహ్యంగా శుభ్రపరచుకోవడం కంటే ఎక్కువగా ఆంతర్యాన్ని మనం ఏం చేయాలి? శుభ్రపరచుకోవాలి. ఎలాగునా? వాక్యం అనే ఉదక స్నానము చేత. వాక్యమే మనకు ప్రమాణం. వాక్యము అందుకే ఈ వాక్యం గురించి బైబిల్ ఏం చెప్తుంది? వాక్యము దేవుడై ఉండేను. ఈ వాక్యము ఎవరి మాట? దేవుని మాట, మనుషుడి మాట కాదు. పలానా వారు రాశారు అంటే పలానా వారిని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఇది జీవమగల దేవుని మాటలు. అందుకనే బైబిల్ ఎక్కువ ప్రేమ అంటే దేవుని ప్రేమ గురించి రాయబడింది, కనికరం గురించి రాయబడింది. కాబట్టి బైబిల్ పండితులు దీనికి
ముందు ప్రేమ గ్రంథము అని పెడదాం అనుకున్నారంట. అయితే లేదు లేదు కొంతమంది అన్నారంట, అయ్యా 1100 పైగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పరిశుద్ధత 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 రాయబడిందంట. అందుకే దీనికి ఏం పెట్టారు? పరిశుద్ధ గ్రంథం. ఎందుకు పరిశుద్ధ గ్రంథం? మనం చూసామంది అక్కడ. వేరు వారికి దేవునికి వ్యత్యాసం ఏంటి? ఏమన్నారు ఇశ్రాయేలీయులు? అమ్మా ప్రేమ కలిగినోడు అన్నారా? నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఏమన్నారు? యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడు. కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. అయితే ఇప్పుడు ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, నేను పరిశుద్ధుల ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అనాల్సిందా? ఉండాల్సిందే. ఈ క్రైస్తవ జీవితంలో భక్తి పరిశుద్ధతలో డిస్కౌంట్లు ఉండవు. ఇప్పుడు మనం కూరగాయల కొట్టుకు వెళ్ళామనుకోండి, సార్ ఏమో తగ్గిస్తారా అంటారు, బట్టల కొట్టుకు వెళ్ళినా తగ్గిస్తారా అంటారు. కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా అయ్యా మేము తగ్గే ఉంటామని అనుకోండి, దేవుడు కూడా మీరు ఇక్కడే ఉండండి రా, అక్కడికి పనికి రారు మీరు అంటాడు. ఎందుకని? చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము చూడండి 5, 6 వచనాలు తొందరగా చదవాలి. ఎవరన్నా 4వ వచనం కూడా చదువురా. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. సత్యమే లేదండి. బైబిల్ చెప్తుంది ఆయన ఎరిగి ఉన్నామని చెబుతూ ఆయన ఆజ్ఞలను ఎవడైతే గైకొనడో వాడు, బైబిల్ చెప్తుంది వాడు అబద్ధికుడు, వాళ్ళు ఏం లేదు, సత్యము లేదు. అయితే 5, 6 వచనంలో చూడండి, ఆయన వాక్యము ఎవడ గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు, చూడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఆయన యందు నిలిచున్న వాడిని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. బద్ధుడు ఏమండి? బద్ధుడు అయి ఉన్నాడు అంటే అలా ఉండాల్సిందే, లేకపోతే అన్ఫిట్, దాని పనికిరావు. ఇక్కడ అన్నాడు ఆయన ఏ విధంగా అయితే, చూడ ఆయన ఎందుకు నిలుచున్న చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేను అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనము బల్లెద్దుకు వచ్చినప్పుడు మనం ఆయన వాక్యమును చదువుతున్నామా? ఆయన వాక్యమును మనం వింటున్నామా? ఆయన వాక్యం ప్రకారం నడుస్తున్నామా? ఆయన వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా? ఆయన వాక్యం ప్రకారం ఇతరులకు సాక్ష్యంగా మనం జీవిస్తున్నామా? ఇది ప్రాముఖ్యమైంది. కాబట్టి మనం అనుకోవచ్చు దొంగతనం చేయట్లేదండి, మోసం చేయట్లేదండి, పాపం చేయట్లేదండి మనం అనుకోవచ్చు. కానీ దేవుడు బాహ్యమైన దానికంటే అంతరంగానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాడు. అందుకే కీర్తనలో కూడా అంటాడు, అంతరంగమందు ఏం కోరుతున్నాడు దేవుడు? సత్యాన్ని కోరుతున్నాడు. అంతరంగంలో ఏముండాలి మనకి? సత్యం. సత్యం ఎందుకు ఉండాలి చెప్పండి? సత్యం ఎందుకు ఉండాలి? ఒరే బేర్షిబా వారులారా రెస్పాండ్ అవ్వండిరా. సత్యం ఏమవ్వాలి? స్వతంత్రులుగా చేస్తారు. నేను ఒకటి చెప్దాం అనుకుని మర్చిపోయాను మీకు. ఇప్పుడు అందరూ ఆరాధించారు కదా, ఎంతమంది ఆరాధించారు చెప్పండి? దేవుణ్ణి చేతుల పైకి ఎత్తండి. ఎంతమంది యేసుక్రీస్తు నామం సమర్పిస్తున్నాం అన్నారు చెప్పండి? చాలామంది అనలేదు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం అనకపోయినా, యేసుక్రీస్తు నామమున ఆరాధిస్తున్నాం అనకపోయినా మన ఆరాధన ప్రభు దగ్గరికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? ఉదాహరణకు చెప్తా అడ్రస్. ఉదాహరణకు నా హృదయంలో షడ్రక్ ఉన్నాడు. షడ్రక్ ఉత్తరం అంతా రాసి 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 అడ్రస్ రాయకుండా పోస్టులు వేసాను అనుకోని వెళ్తుందా? వెళ్ళదు. అలాగే బైబిల్ చెప్తుంది పిలిపి పత్రికలో, ప్రతివాని యొక్క మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతివాని నాలుక తండ్రిని దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామమున మనము సమర్పిస్తున్నాము అని అనకపోయినా, యేసుక్రీస్తు నామమున మనము ప్రార్థిస్తున్నాం అనకపోయినా మన ప్రార్థన దేవుడు దాన్ని వినడు. గుర్తుపెట్టుకోని మాట. కాబట్టి ఇక్కడ మనము ఆరాధించాం, మంచిదే, చక్కగా మీరు ఆరాధించారు. చివరిలో మీకు సమర్పిస్తున్నాం. ఎవరికి? అనేకమైన నామాలు ఉన్నాయి కదా, చాలా నామాలు ఉన్నాయి. కానీ పేతురు గారు, అపోస్తలుల గారు 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు నామమునే 4వ అధ్యాయంలో ఏమన్నాడు? రక్షణ పొందాలి అన్నాడు. కాబట్టి మీరు దీన్ని నేర్చుకోండి. వ్యక్తిగతంగా చేయొచ్చు, కుటుంబంగా సంఘంగా చేసినప్పుడు కూడా మీరు చేసినంత చేసి యేసుక్రీస్తు నామమును సమర్పిస్తున్నామని చెప్పాలి. రైట్. ఇక్కడ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాం. అక్కడ మనం దేవుని ఎరిగి ఉన్నామని చెప్పి ఆయన ఎలాగైతే జీవించాడో మనం జీవించకపోతే మనం ఎవరము? అబద్ధికులం అన్నాడు. అయితే అబద్ధికులలో సత్యమే ఉండదు. బైబిల్ చెప్తుంది సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క వాక్యపు కాంతిలో మన జీవితాలు పరీక్షించుకోవాలి. రండి, ఆదికాండము 26వ అధ్యాయం మనం చదివిన భాగంలోనికి 23, 24 వచనాలు. అక్కడి నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింప చేసేదను. కాబట్టి ఇక్కడ ఇస్సాకు బేర్షెబాకు వెళ్ళాడు. ఈ మందిరం పేరేంటి? బేర్షెబా. మరి బేర్షెబా అనుభవాన్ని మనం చూద్దాం. ఈ బేర్షెబాలో 7 రకాలైనటువంటి 7 రకాల తలంపులు ఉన్నాయి. ఒకటి, దేవుని ప్రత్యక్షత ఉంది బేర్షెబాలో. రెండవది, దేవుని యొక్క వాగ్దానం ఉంది. మూడవది, దేవుని యొక్క కాపుదల ఉంది. నాలుగవదిగా దేవుని యొక్క చూడండి ఆశీర్వాదం ఉంది. ఐదవది, దేవుని యొక్క చూడండి విస్తరింపజేస్తున్నాడు. ఆరవదిగా ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడండి బలిపీఠం ఉంది, అంటే ఆరాధన ఉంది బేర్షెబాలో. ఏడవదిగా ఏముందండి? అక్కడ ప్రార్థన ఉంది. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే బేర్షెబాకు 7వ నెంబర్ వచ్చాడో అక్కడ సమాధానం దేవుడు ఇచ్చాడు. మన జీవితం కూడా మనము బేర్షెబా అనుభవంలోనికి మనం రావాలి. మనం చాలాసార్లు మనకు ఆశీర్వాదాలు కావాలని మనం కోరుతూ ఉంటాం. దేవుడు నిజంగా మనల్ని ఆస్వాదించి దీవించాలి అంటే, దేవుడు మనలను అభివృద్ధి పొందాలంటే బేర్షెబా అనుభవంలోనికి మనం రావాలి. ఇప్పుడు బేర్షెబా అనుభవంలోనికి రావాలి అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు జీవితం ఇది. ఇస్సాకు 26వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, ఇక్కడ విధేయత కలిగిన ప్రజలు దేవుడు దీవిస్తాడు. విధేయత లేని వారు దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయలేడు? దీవించడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకుని వచ్చారు. అలాగే దేవుని పిల్లలు కూడా యేసు ప్రభువారు చెప్పారు, అయ్యా నేను సాత్వికుడను, దీనత్వం కలిగినటువంటి వాడను. నా కాడు ఎత్తుకుని నా యొద్ద ఏం చేయాలి? మీరు నేర్చుకొనిడి. మనం ఏం నేర్చుకుంటాం? అహంకారం నేర్చుకుంటాం. మనం ఏం నేర్చుకుంటాం? పొగరు నేర్చుకుంటాం, ప్యాషన్ నేర్చుకుంటాం, ఇంకేం నేర్చుకుంటాం? లవ్లు నేర్చుకుంటాం, ఏమండి ప్రేమించడం నేర్చుకుంటాం. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది రోజుల్లో. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిజంగా ఆయన పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి అంటే ఎక్కడికి రావాలి? నువ్వు బేర్షెబా అనుభవంలోనికి రావాలి. అయితే బేర్షెబా అనుభవంలోనికి రావాలంటే ఇక్కడికి బైబిల్ ఏం చెప్తుంది? 26వ అధ్యాయం 1వ వచనంలో కరువు వచ్చింది. అలాగే 12వ అధ్యాయంలో కూడా కరువు వచ్చింది. అబ్రహాం దినాల్లో కరువు వచ్చినప్పుడు దేవుని యొద్ద విచారణ చేయలేదు. విచారణ చేయకుండా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు కనుక అక్కడ ఫరో ఎవరిని తీసుకెళ్ళిపోయాడు? శారాను తీసుకుని వెళ్ళిపోయాడు. వస్తూ ఆఖరిని తీసుకుని వచ్చాడు.
చూడండి, నీ జీవితంలో ప్రార్థన లేకుండా, దేవుని చిత్తం లేకుండా నువ్వేది చేసినా అది నీకు నష్టమే. అది నా మాట కాదు, బైబిల్లో మాట చెప్తున్నాను. ఆయన ఒకవేళ ఐగుప్తుకి వెళ్ళకపోతే ఆమె రాదు, ఆగర రాకపోతే ఇష్మాయిల్ రాడు, ఇష్మాయిల్ రాకపోతే ఇష్మాయిల్కి ఇప్పుడు వరకు కూడా ఏం జరగదు, యుద్ధం జరగదు. ఇప్పుడు వరకు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. అబ్రహాము గురించి బైబిల్ ఎలా వర్ణించిందండి? విశ్వాసులకి ఏంటి? తండ్రి. అబ్రహాం దగ్గరికి వెళ్ళి, ఉదాహరణకు అబ్రహాం గురించి యూదుల దగ్గరికి వెళ్ళి, మీ మూల పితరుడు ఎవర్రా అంటే ఎవరు చెప్తారు? అబ్రహాం అంటారు. ఇష్మాయిల్ దగ్గరికి వెళ్ళి, మీ మూల పితరుడు ఎవర్రా అంటే ఎవరి పేరు చెప్తారు? ఇష్మాయేలీల దగ్గరికి వెళ్ళి మీ మూల పితరుడు అంటే ఎవరు చెప్తారు? అబ్రహాం అని చెప్తారు. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మన విశ్వాసం బట్టి అబ్రహాం కుమారులం అని చెప్పిన బైబిల్ చెప్తుంది. అయ్యా మీకు ఎవర్రా మూల పితరుడు అంటే ఏం చెప్తారు? అబ్రహాం అని చెప్తారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. దేవుణ్ణి అబ్రహాము గురించి ఏం రాయబడింది? ఆయన చూడకుండా దేవుని విశ్వసించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ నమ్మి వెళ్ళాడు. దేవుడు నీతిగా ఇచ్చాడు. కానీ అబ్రహాము జీవితంలో కూడా ఏముంది? లోపం ఉంది. ఏం లోపం అది? విచారణ చేయకపోవటం. కాబట్టి ఇప్పుడు 26వ అధ్యాయంలో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడు రంగప్రవేశం చేసి, ఎందుకంటే తండ్రి వెళ్ళిపోయాడు కదా ఐగుప్తుకి. తండ్రి ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఈయన కూడా ఐగుప్తుకి వెళ్ళిపోతాడని అక్కడ మెన్షన్ చేశాడు. ఏమంటే, నువ్వు ఐగుప్తుకి వెళ్ళక నువ్వు ఇక్కడే ఉండు. అదేంటి ప్రభువా, కరువు దేశంలో ఎవరుంటారు? అక్కడ వర్షం లేదు, తాగడానికి నీరు లేదు. ఏమండి, తాగడానికి ఏం చేయలేదు? నీరు లేదు, ఏమీ లేదు. అయినా ఇస్సాకు ఉన్నాడు. దానికి కారణం ఏంటి? ఇస్సాకు దేవుని ఏం చేశాడు? విశ్వసించాడు. జాగ్రత్త మీరు గమనించండి. ఉదాహరణకు ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్తారు, అయ్యా ఆ స్త్రీ మంచి వద్దురా, మనకి దేవుని పిల్లలు చేసుకోరా అని అన్నారనుకోండి. వింటారా? సంసోను విన్నాడా? సంసోను చెప్పాడు, ఫిలిష్తీయుల అమ్మాయిని ప్రేమించాడండి. ఏ అమ్మాయినండి? ప్రేమించి ఏం చెప్పాడు? అమ్మ నాన్న దగ్గరికి వచ్చి, నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, అందగత్తి ఉంది కాబట్టి చాలా అందంగా ఉంది. అప్పుడు వారు అన్నారు, ముసలోళ్ళు కదా వాళ్ళు అన్నారు, ఏమి చేయలేరు, బలాఢ్యుడు. చూసారు, మిమ్మల్ని కూడా తల్లిదండ్రులు ఏమి చేయలేరు, చెప్పగలరు అంతే. వాళ్ళు అన్నారు, అయ్యా ఇశ్రాయేల్లో కుమార్తె లేదు, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తున్నావా, సున్నతులైన వారి దగ్గరికి వెళ్తున్నావా అంటే, లేదు నేను ఆమెను ఇష్టపడ్డాను అన్నాడు. చివరికి వివాహం చేసుకున్నాడు. కానీ ఆయన కుటుంబ దాంపత్య జీవితం చక్కగా గడిపాడా? లేదు. భార్యను కాల్చివేశారు ఫిలిష్తీయులు. గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ వేశ్య మోసం చేసింది. అక్కడి నుంచి వెళ్ళాడు గాజాలో ఉన్నటువంటి ఆ లోయల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దెలీలా వచ్చింది, అది మోసం చేసేసింది. చివరికి ఏమైపోయాడు? అందుకే సంసోను గురించి 2 మాటలు చెప్తాను. సంసోను ఏమయ్యాడు? గుడ్డివాడైపోయాడు. ముందు సంసోను బంధింపబడ్డాడు, గుడ్డివాడైపోయాడు. తర్వాత ఏం చేయడు? తిరగలి విసురువాడైపోయాడు. చూడండి, బ్లైండింగ్, బైండింగ్, గ్రైండింగ్, 3. ఏమండి, ముందు ఏమైపోయాడండి? గుడ్డివాడు. తర్వాత ఏమైపోయాడు? బంధించబడ్డాడు. తర్వాత ఏం చేయబడ్డాడు? తిరగలు విసురుతూ ఉన్నాడు. అలాగే దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా ఆఖరికి మీ పని ఏంటి? ఏం మోసుకొస్తారు? బిందులు మోసుకోవడం. చివరికి ఏంటి? నీచమని స్థితిలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని మాట చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఇక్కడ ఇస్సాకుతో చెప్తున్నాడు దేవుడు, ఓ ఇస్సాకు, నేను చెప్పే దేశంలో నీవు ఉండు, నువ్వు ఇక్కడ వ్యవసాయం చేయి, నేను నీకు తోడై ఉంటా, నేను నీ తండ్రిని ఆశీర్వదించా, నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తా అన్నప్పుడు అందరూ వెళ్ళిపోతుంటే, దేవా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వీళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మా ఇంటి పక్క వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నేను ఎందుకు వెళ్ళకూడదు అని అంటే అనలేదు ఆయన. కానీ
దేవుని మాటలో జీవం ఉంది. నేను ఈ మాట చదువుతా ఉన్నప్పుడు అక్కడ ఇస్సాకు 12వ వచనం నుంచి చూస్తే అక్కడికి వెళ్తే కింద 12వ వచనం దగ్గరికి కిందకి వెళ్తే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఏం పొందాడు? 100 రెట్లు పొందాడు. 100 రెట్లు. ఏముంది చూడండి, ఇక్కడికి జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోండి. అరే కూర్చో కూర్చో. ప్రతిసారి ఆరాధన తిరగకూడదు. ప్రతిసారి మీకు ఇక్కడంతా ఖాళీ అయిపోయింది, మా దగ్గరికి తిరగరు. ఒకసారి లోపలికి వచ్చారంటే అలా ఉండిపోతాను. తిరగకూడదు, దేవుని ఘనపరచాలి. విన్నారా? మనం ఇక్కడ ఉన్నామంటే ఇక్కడే ఉండాలి. ఏదైనా అర్జెంట్ అయితే ఒకసారి వెళ్ళి రావచ్చు, కానీ ఏదో గాలికి అలా తిరిగి రాకూడదు. ఇక్కడ ఇస్సాకు ఆ దేశం ఉందిన వాడే విత్తనం వేశాడు. విత్తనం వేసినప్పుడు 100 రెట్లు పొందాడు. ఎలా పొందాడు? దేవుని మాటను నమ్మాడు. దేవుని మాటను నమ్మాడంతే. దేవునికి విధేయత చూపించాడంతే. అలాగే మన జీవితంలో కూడా దేవునికి విధేయత మనం చూపిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం అనుకోవచ్చు తల్లిదండ్రులు విధేయత చూపించకపోయినా పర్వాలేదు అనుకోవచ్చు. కాబట్టి మొట్టమొదట దేవునికి విధేయత చూపించాలి, తర్వాత తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఇస్సాకు ఎంత విధేయత కలిగిన వాడు. కాబట్టి ఆ విధేయతే ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదానికి కారణమైపోయింది. అయితే అక్కడ గొప్పవాడైన తర్వాత ఫిలిష్తీయుడు ఆయన పంపివేశారు. ఎక్కడికి వచ్చాడండి ఆయన? చూడండి అక్కడ మొట్టమొదటిగా చూస్తాం. చూడండి 19వ వచనంలో, మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా, చదవండి ఆ మాట, చదవండి ఆ మాట. 19వ వచనం. ఒరే జలలో కాదురా, జలగలో కాదు, ఏముంది అక్కడ? మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఇక్కడ అబ్రహాము కొన్ని బావులు తవ్వాడు. అబ్రహాం వెళ్ళిపోయిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని ఏం చేశారు? మన్ను పోసి పూర్తి చేశారు. ఎందుకు? ఫిలిష్తీయులకి ఏమొచ్చిందండి? 14వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఏమొచ్చింది ఫిలిష్తీయులకి? సరే, అసూయ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ అసూయ కూడా చాలా ప్రమాదకరమైంది. ఈ అసూయ అనేది బయటికి కనబడదు. అందుకనే అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు, ఫిలిష్తీయుల దేశంలో వ్యవసాయం చేశాడు, ఫిలిష్తీయుల దేశంలో దీవించబడ్డాడు, ఫిలిష్తీయుల దేశంలో గొప్పవాడైపోయాడు. అయితే ఇప్పుడు గొప్పవాడు అవుతుంది కొలది దేవుని ప్రజలకు కూడా ఏముంటుందండి? అసూయ వస్తుంది. ఒకడు బాగా ఎదుగుతూ ఉంటే అసూయ, ఒకడు పరిచర్య అభివృద్ధి పొందుతుంటే అసూయ, ఒకడు ఉద్యోగం వస్తే అసూయ, మన పిల్లల కంటే ఇతర పిల్లలకు ఉద్యోగాలు వస్తే అసూయ, మన పిల్లల కంటే ముందు ఇంకోళ్ళు పెళ్ళి అయిపోతే అసూయ, మనకంటే ముందుగా ఎవరు వేరే ఇల్లు కట్టుకుంటే అసూయ. అవి బయటికి మాత్రం అసూయ చెప్పరు. కనబడుతుందా? కనబడదు. ఈ అసూయ పడ్డారు కనుక ఆయన పంపించి వేశారు. అసూయ ఏం తీసుకొచ్చింది? త్రాగే నీళ్ళలో వారు మన్ను పోసి ఏం చేశారు? పూడ్చి వేశారు. అయితే ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు కనుక ఇప్పుడు ఏం తవ్వడం ప్రారంభించాడు? ఆయన బావులు త్రవ్వడం ప్రారంభించాడు. ప్రజలు అసూయ పడినప్పటికి కూడా నీ జీవితం యథార్థంగా ఉంటే నువ్వు ఎక్కడైతే అడుగు పడతావో అక్కడ జలగల నీరు దొరుకుద్ది. అబ్రహాము తవ్వినటువంటి బావులను తిరిగి ఇస్సాకు తవ్వినప్పుడు అబ్రహాముకు పడ్డాయి నీళ్లు. అయితే మన్ను పూడ్చేశారు. అయినను ఇస్సాకు దేవుని మాట విన్నాడు కనుక ఇస్సాకుకి దేవుడు ఏం చేశాడు? మరలా నీళ్ళు ఇచ్చాడు. అలాగే మన జీవితంలో మనుషులు మనల్ని అందరూ విసర్జించినప్పటికీ, మన మీద అసూయ పడినప్పటికీ, మనల్ని అసహించుకున్నప్పటికీ నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే
దేవుని వాక్యం చూస్తావు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలము నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. దేవుడు ఒక స్థలంలో ఉండే దేవుడు కాదు. దేవునికి స్థలాలు ముఖ్యం కాదు, దేవునికి వ్యక్తులు ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఏం ముఖ్యమో? వ్యక్తులు ముఖ్యం. మనం అనేక సార్లు స్థలాలకు ప్రాముఖ్యత ఇస్తాం. ఇశ్రాయేలు ప్రజలు దేవాలయానికి ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ దేవాలయంలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. నన్ను వేరే అర్థం చేసుకోవద్దు మీరు, నేను వాక్యం చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను కట్టాడు, గొప్ప మందిరాన్ని కట్టాడు. ఆ బంగారముతో ఎక్కడైనా సరే ఆయన బంగారంతో కట్టాడు. కాబట్టి ఎక్కడ కూడా సామాన్యమైనది ఉపయోగించబడాలి, అన్నీ మంచి మంచి బంగారం అక్కడ ఉపయోగించాడు. కాబట్టి ఆ బంగారాన్ని ఇప్పుడు చూడండి, పంజాబ్లో ఒక దేవాలయం సిక్కులు కట్టారు ఈ మధ్యలో, అంటే ఒక ముందు మన సొలొమోను కట్టినది కట్టారు. ఏ దేవాలయం అది? స్వర్ణ దేవాలయం. చూడడానికి చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ దానికంటే ముందు కట్టాడు. అందుకే కీర్తనలో కంటాడు, దేవుని పట్టణమా మనుషులను గూర్చి ఏం చెప్పుకుంటారు? గొప్ప సంగతులు చెప్పుకుంటారు. యెరూషలేములో దేవుని మందిరం కట్టబడిన తర్వాత ప్రపంచానికి అది ఒక గొప్ప సంగతులుగా తెలిసిపరిచారు. అయితే రాను 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 అది మందిరం ఏమైపోయింది? విగ్రహం అయిపోయింది. అంటే మందిరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ దేవాలయంలో దేవుని వారి ప్రాముఖ్యత ఇట్లా. గుర్తుపెట్టుకుని ఈ మాట. అలాగే మనం వ్యక్తులకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇస్సాకు దినాల్లో జీవితంలో కానీ అబ్రహాము జీవితంలో కానీ వ్యక్తులకు ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వలేదు. భర్త పైకి చూడరా, వ్యక్తులకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. అబ్రహాము శారాకి ప్రాముఖ్యత ఇచ్చాడా? ఇష్మాయిల్కి ప్రాముఖ్యత ఇచ్చాడా? లేకపోతే తన కుమారుని ఇస్సాకు ప్రాముఖ్యత ఇచ్చాడా? ఆస్తికి ప్రాముఖ్యత ఇచ్చాడా? ఎవరికి ఇవ్వలా. ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చాడు? జీవమగల దేవునికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. సొదొమ గొమొర్రా రాజు వచ్చి అన్నాడు, ఓ అబ్రామా, ఈ ఆస్తి అంతా నీదే, తీసుకో. అప్పుడు మనం ఏం చేద్దాం? దొరికిందిరే నా స్వామి. ఏమండి, బతుకమ్మ పండగకి చీరలు ఇస్తున్నారు అని ఆదివారం ఉంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ? అక్కడ ఎవరుంటారు తెలుసా? బతుకమ్మల దగ్గర, చీరల దగ్గర ఎక్కడ ఉంటారు? క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారంట. అక్కడ కూడా తన్నుకున్నారంట. ఏమండి, ఆదివారం ఫంక్షన్ వస్తుంది అనగానే ఏం చేస్తారు? ఎంతమంది వెళ్తారు చెప్పండి? ఆదివారమే పెళ్ళి అంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ? అమ్మా, అందరూను ఒకడే మిగులుతాడు, సేవకుడు సేవకురాలు మిగులుతారు ఇక్కడ. అంతేనా? చూడండి, ఈ మధ్యలో ఒక విషయం అన్నాను. ఇక్కడ ఎక్కడో మన వెళ్ళేది దారిలో గుడి ఉంది. నేను వచ్చిన కొత్తలో గుడి చిన్నదే, అది ఇప్పుడు పెద్దగా కట్టారు. దారి మధ్యలో 4 రోజులు 5 రోజులు ఏంటి తిరణాలు చేస్తున్నారు. ఆ తిరణాలు ఎక్కువ కనబడింది ఎవరు తెలుసా? ఎవరు? క్రైస్తవులే. ఎవరు? మనోళ్ళే ఎక్కువ కనబడుతుంటారు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి ప్రాముఖ్యత ఇస్తే బైబిల్ చెప్తుంది, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తా, నన్ను గనపరిస్తే నేను గనపరుస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు కానీ అబ్రహాము కానీ ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చారు? దేవునికి ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకనే వారు వెళ్ళు ప్రతి స్థలంలోనికి దేవుడు వెళ్ళాడు. అందుకనే ఇక్కడ వారు దేవాలయంకు ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ దేవునికి ఇవ్వలేదు. కనుక దాన్ని ఏం చేశాడు దేవుడు? నెబుకద్నెజరును పంపించి కాల్పించేశాడు. తర్వాత కట్టబడింది, కాల్పించేశాడు. కట్టబడుతుంది, కాల్పించేశారు. దేని బట్టి అతిశించాలి? వారి దేవాలయాన్ని బట్టి కాదు అతిశించేది. ఆ దేవాలయంలో ఉండి వారిని కాపాడే దేవుడు, దేవాలయంలో ఉండి వారిని ఆస్వాదించే దేవుడిని, దేవాలయంలో ఉండి వారి అక్కలు తెచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడే చెప్పాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం ఏం చేయాలి? నిర్మింపాలి. కాబట్టి దేవుడు అక్కడుంటే, దేవుడు ఆ స్థలంలో ఉంటే వారు శత్రువుల చేతి నుంచి కాపాడబడ్డారు. వారు అనుదినం ఆహారం పరలోకం నుంచి కుమ్మరింపబడింది. బండలో నుంచి నీళ్ళు తాగారు. వారు అన్ని అక్కలు తీర్చబడ్డాయి. అయితే 7 దినాలకు వచ్చేటప్పటికి దేవుని యొక్క మహిమ ఏం చేసింది? వెళ్ళిపోయింది. చూడండి, పాపం ఉన్న దగ్గర దేవుడు ఉన్నాడండి. పాపం ఉన్నది ఎంత బంగారముతో కట్టిన మందిరమైనా సరే
పాపైన మానవుడు కానీ అక్కడ ఉంటే, దేవునికి మహిమ లేకపోతే ఆ స్థలంలో దేవుడు ఏం చేయడు? ఉండడు. నీ జీవితం కావచ్చు, నీ కుటుంబ జీవితం కావచ్చు, నువ్వు చేరువచ్చే సంఘంలో కావచ్చు, దేవుడు ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుంటే పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ ఆయన తగినది. ఏం కావాలంట? తిరిగి ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని తిరిగినా దేవుడు కావాల్సిందేంటి? పరిశుద్ధత. పరిశుద్ధత. నేను దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచించినప్పుడు కొన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన సంగతి గుర్తొస్తూ ఉంటాయి నాకు. ఇప్పుడు వేరే పేపర్లో చదువుతూ ఉంటాను, ఫలానా దేవుడికి కిరీటాలు పడ్డాయిరా అంటారు, లక్షలు ఇచ్చారు, కోట్లు ఇచ్చారు అంటారు. నేను అంటాను, నేను ఆలోచించాను, మరి మనకెందుకు రావి అని అనుకున్నప్పుడు, ఉదాహరణకు ఒకడు ₹1,00,00,000 తెచ్చాడు అనుకో, ₹1,00,00,000 తెచ్చి దేవుని మందిరానికి ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనుషులైతే అబ్బా పలానాడు ₹1,00,00,000 ఇచ్చాడో సంతోషిస్తాం. కానీ దేవుడు ఏమడుగుతాడు తెలుసా? అవి ఎక్కడి నుండి తెచ్చావురా అని అడుగుతాడు. నువ్వు కష్టపడి సంపాదించిందేనా? చూడండి, దేవునికి ఇతరులకు వ్యత్యాసం అది. మనము సంపాదించే దాంట్లో కూడా పరిశుద్ధత చూస్తున్నాడు. మన మాటల్లో కూడా పరిశుద్ధత, మన బ్రతుకులో పరిశుద్ధత, మనం తినే ఆహారంలో కూడా పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత? ఒక మాట చెప్తాను, బాల్యంలో జరిగిన సంగతి. నేను దేవుని బిడ్డ, మా క్రైస్తవుని, నా స్నేహితులు క్రైస్తవులు కారు. వెళ్తూ ఒక దగ్గర ఒక పొట్లకాయ, ఆనపకాయ కనబడింది మా ఊర్లో. అయితే ఒకడు ఏం చేశాడు, మా స్నేహితుడు ఎగిరి దాన్ని తెంపేశాడు. తెంపి మా టీచర్ అమ్మగారు దేవుని బిడ్డ, ఆ దేవుని బిడ్డ తీసుకెళ్ళి టీచర్ అమ్మగారు ఇదిగోని మీకు బహుమానం అని ఇచ్చాడు. పాప ఆవిడకి తెలియదు కదా, కాసేపు ఆగిచ్చి అడిగింది, నీకు ఎక్కడరా ఇది అడిగింది. మా దొడ్లోది కోసామండి అన్నాడు. మా దొడ్లో, ఓహో పాప దొడ్లో కదా అని అనుకుంది. కాసేపటికి ఆ పాదు యజమానుడు వచ్చాడు. అమ్మ పంతులమ్మ గారు ఏంటి సార్ ఇలాగ వచ్చారంటే, మా ఆనపకాయ కోసుకొచ్చాడండి అన్నాడు. చూసారా, పాపం ఎక్కువ కాలం దాగి ఉండదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పాపం ఏం చేయ ఉండదు, ఎక్కువ కాలం దాగి ఉండదు. పాపము ఆ క్షణం వరకే. ఈ లవ్వులన్నా ఈ ప్రేమలన్నా ఎప్పటి వరకు ఉంటాయి? కొద్ది కాలం ఉంటాయి. దాని తర్వాత ఉంటుంది వేదన. ఎంత ఉంటుందో, ఏడుపు ఎంత ఉంటుందో ఎవడు నిన్ను బయట తీసుకురాలేడు. గుర్తుపెట్టుకోండి. క్షణికమైనటువంటి సంతోషం కొరకు నిత్య జీవాన్ని విడిచిపెట్టొద్దు. క్షణికమైనటువంటి జీవితం కొరకు పరిశుద్ధ దేవుని విడిచిపెట్టొద్దు. ఈ భూమి మీద పరలోకపు జీవితం మనం జీవించాలి. ఈ భూమి మీదనే దేవుని కలిగి పరలోకపు జీవితం. మనం పరలోకం వెళ్ళి పరిశుద్ధతగా జీవిస్తాం, అది కాదు ప్రాముఖ్యం. ఈ భూమి మీదే పరలోకంలో ఉన్నట్టు భూమి మీద కూడా మనం జీవించవచ్చు. ఆయన చూస్తున్నాడని భయంతో, ఆయన మనతో ఉంటున్నాడని ఆ యొక్క స్పర్శ కలిగి ఉన్నప్పుడు మనం యథార్థంగా ఈ భూమి మీద జీవిస్తాం. కాబట్టి ఈ ఇస్సాకు బేర్షెబాకు వెళ్ళే ముందు కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడు. రండి మొదటిగా చూడండి, 20వ వచనం. అప్పుడు గెరారు కాపర్లు, చూడండి 20వ వచనం. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. కాబట్టి ఇప్పుడు ఈ నీళ్లు మావే అన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ నుంచి గెరారు కాపర్ల దగ్గరకు వచ్చాడు, అక్కడ కూడా తవ్వాడు. వారు ఇది కూడా మాదే అన్నారు. ఇది కూడా ఏం చేశారు? మాదే. ఇప్పుడు తవ్వింది ఎవరు? ఇస్సాకు. నీళ్ళు ఎవరికి పడ్డాయి? ఇస్సాకు పడ్డాయి. కానీ వచ్చిన వాళ్ళు ఏమన్నారు? ఇది మా దేశం, మా దేశం. అంటే సత్యం ఉన్నప్పటికీ కూడా అసత్యము సత్యాన్ని తొక్కినప్పుడు మనం ఏమంటామంటే, అదే నాలో సత్యం ఉందని చెప్పి తిరుగుబాటు చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆ సత్యం మనలో ఉన్నప్పటికీ కూడా, అసత్యం మనం తొక్కేసినప్పటికీ కూడా మౌనంగా ఉండడమే గొప్ప ఆశీర్వాదం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే మాట, మౌనంగా ఉండటం.
చూడండి, ఈ స్థలంలోనికి వచ్చాడు ఆయన. జగడమాడుతారు మనం ఏమండి. భార్య భర్తతో జగడమాడుద్ది, భర్త భార్యతో జగడం ఏంటి? పట్టుకుంటే వదలరు. ఎప్పటి వరకు వదలరు ఏమండి? ఎప్పటి వరకు వదలరు అండి? చెప్పండి. అందుకే సొలొమోను గారు మంచి మాట రాశారు సామెతల్లో. పాపము ఆయనకి ఎంతమంది భార్యలు, ఒక్క భార్యతోనే చేస్తున్నారు జనాలు. ఈయన 1000 మంది దగ్గరలో ఉన్నారు. భార్యతోడి పోరు ఏమన్నాడు? సూర్యుని నుండి కారు బిందువులు వంటివంట. సూర్యుని వర్షం పడితే ఏమవుద్ది? వర్షం తగ్గిపోద్ది. మా చిన్నప్పుడు మేము తాటాకి ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ తాటాకి ఇంట్లో ఉన్న తర్వాత పైన గడ్డి వేసేవాళ్ళు. ఇక్కడికి గడ్డి వేయట్లేదు, మా కృష్ణా జిల్లా గడ్డి వేసేవాళ్ళు. వర్షం పడినప్పటికీ కూడా వర్షం రాత్రంతా పడి పొద్దున వదిలేసింది అనుకో, ఆ సాయంకాలం వరకు కూడా చుక్క 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 ఏమవుద్ది? కారుతానే ఉంటుంది. అయితే నీలో సత్యం ఉన్నప్పటికి కూడా నీ భర్త అసత్యవంతుడు కావచ్చు, దాన్ని నువ్వు సహించుకుంటేనే అక్కడ ఆశీర్వాదం. అందుకే జగడము నీటి గట్టున పుట్టు ఊట, అది అధికం కాకమునిపోయి దాన్ని ఏం చేయమన్నాడు? విడిచిపెట్టు అన్నాడు. జగడము ఒక వాదోపాదాలు వచ్చినప్పుడు అక్కడ ఉండకూడదు. ఇస్సాకు చేసింది అదే చేశాడు. అందుకే ఇస్సాకు ఆస్వాదించబడే కారణం ఏంటంటే ఆయనలో సత్యం ఉంది, ఆ బావి ఆయనదే, కానీ అది మాది అన్నారు. అప్పుడు ఏం చేశాడు? దాన్ని విడిచిపెట్టేశాడు. మనం విడిచిపెడతామా? కోర్టులకు వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్తాం? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం. కానీ నువ్వు అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్తే స్థలం పోద్ది, నీళ్ళు పోతాయి, కానీ దానికంటే మించిన దేవుడు నీతో వస్తాడు. దానికంటే మించిన చూడండి, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? 21వ వచనం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరు గనుక శిత్నా అని పేరు పెట్టెను. అనగా శిత్న అంటే ఏంటి? విరోధం. జగడం ఏం తీసుకొస్తుందండి? విరోధాన్ని తీసుకొని వస్తుంది. విరోధం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క శిత్నాలో ఉన్నవాళ్ళు తర్వాత ఏషేకులో ఉన్నవాళ్ళు బేర్షిబాలోకి రాలేరు, బేర్షిబా అనుభవంలోనికి రాలేరు. బేర్షిబాలో ఏముంది? దేవుని ప్రత్యక్షత ఉంది. బేర్షిబాలో ఏముంది? దేవుని వాగ్దానం ఉంది. బేర్షిబాలో ఏముంది? దేవుని ఆశీర్వాదం ఉంది. బేర్షిబాలో ఏముంది? దేవుని యొక్క భద్రత ఉంది. బేర్షిబాలో ఏముంది? అక్కడ బలిపీఠం ఉంది. బేర్షిబాలో ఏముంది? అక్కడ ప్రార్థన ఉంది. చివరిగా బేర్షిబాలో సమాధానం ఉంది. జగడం ఆడేవారు, విరోధంగా వారు ఎప్పుడు కూడా బేర్షిబాలోనికి రాలేరు. అందుకే అనేక మంది క్రైస్తవులు దేవుని పిల్లలు అనుకున్నవారు ఇలాంటి ఏషాకులో శిత్నాలు ఉండిపోతున్నారు కనుక వారు బేర్షిబాలోనికి రాక వారి జీవితము పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని వారు ఏం చేయలేకపోతున్నారు? ఆశ్రయించలేకపోతున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచారు, నేను సాత్వికులను దీన మనసు కలిగినవాడు కనుక నా కాడు ఎత్తుకుని నా యొద్ద ఏం చేయాలి? నువ్వు నేర్చుకోవాలి. ఇది ఎవరు నేర్పితే వచ్చేది కాదు. ఈ సాత్వికము దీనత్వం అనేది ఎవరు నేర్పితే వచ్చేది కాదు. ఒక్క ప్రభువే నేర్పుతాడు. ఒక్క ప్రభువే దాన్ని నేర్పుతాడు. దీని ఉదాహరణకు మనము మీకు బాగా అర్థం కావాలంటే దావీదుని మోషే జీవితం మనం చూస్తాం. దావీదుని మోషే 40 సంవత్సరాలకు వచ్చేటప్పటికి బైబిల్ ఏం చెప్పింది? అపోస్తుల కార్యములో మనం చూస్తాం. ఆయన మాట ఎందును కార్యములందు నేర్పరగలిగిన వాడు, అన్ని విద్యలో వచ్చినటువంటి వాడు. కాబట్టి 40 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఒక వ్యక్తిని చంపేసి చూడండి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఇసుకలో ఎవరైనా పాతి పెట్టగలరా? తవ్వుతున్నా కొద్ది ఇసుక ఏమవుద్ది? పడతానే ఉంటుంది. ఒక దైవజనుడు అంటాడు, మోషే సివిల్ ఇంజనీరింగ్ చదివాడంట. ఎందుకని? ఇసుక పెద్ద గుట్టలు చూడండి, తవ్విన కొద్ది ఇలా తవ్వుతావు అనుకో ఇంకో పడిపోతుంటుంది. కనీసం మనిషిని బాధ పెట్టాలంటే ఎన్ని? కింద 4 అడుగులు ఉండాలి, పొడవు 6 అడుగులు ఉండాలి. ఎలా బాధ పెడతాడు? ఎంత బలాఢ్యుడు. అయితే అదే మోషే 80 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మొత్తం అయిపోయింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ ఏమన్నారు? దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏం సాక్ష్యం ఇచ్చాడండి? ఏ సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? 2 సాక్ష్యాలు ఇచ్చాడు మోషే గురించి. ఒకటి ఏంటి అని నాకు కనబట్టలేదు. అతను ఇట్లా
ఏ సరే. కాబట్టి 2 సాక్ష్యాలు ఇచ్చారు. ఒకటేంటి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రెండవది భూమి మీద మిక్కిలి సాత్వికుడు. భూమి మీద. మరి పరలోకంలో మిక్కిలి సాత్వికుడు అని మాట రాశాడా మోషే గురించి? మరి యేసు ప్రభువారి గురించి రాయబడి ఏముంది? ఆయన భూమి మీద పరలోకంలో కూడా ఆయన ఎవరు? సాత్వికుడు. మోషే కంటేనా? మోషే గొప్పవాడే, కానీ మోషే కంటే ఈయన మహిమకరుడు యేసు ప్రభువారు. ఏమండి, యేసు ప్రభువారు ఎవరు? మహిమకు ఎవరు? అర్హుడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ మోషే దేవుని చూసి నేర్చుకున్నాడు. మరి మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుని చూసి, వాడికి మంచమే ఏంట్రా పాపం, కాలు బాగా సాపు కూర్చున్నాడు, పైకి చూడండి. మనం ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు నిద్ర వస్తుందిరా భరత్? వస్తుందా? అస్సలు రాదు. టీవీలు చూస్తున్నప్పుడు నిద్ర వస్తుందా? నేను చాలాసార్లు ట్రై చేశాను. ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తూ ఉంటుంది నాకు. సరే నిద్ర వస్తుంది కదా అని చెప్పి వెళ్ళి టైం ఎంత చూద్దామని సెల్ ఫోన్లో చూసుకుని చూస్తే ఇలా చూడదప్పటికి నిద్ర ఎగిరిపోద్ది. నిద్ర ఉంటుందా మనకి? పావు గంటలేదు, అర్ధ గంటలేదు, రాత్రి 1 గంట వరకు టీవీ సెల్ ఫోన్ చూసి నిద్ర రాదు. కానీ మందిరంలో కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది కొంతమందికి, దురాత్మలకి. ఏమండి, మందిరంలో కూర్చోగానే వచ్చేది నిద్ర వచ్చేస్తుంది. ఆగలేకపోతున్నామండి. మరి ఫోన్ చూసి నిద్రపోవచ్చు కదండి. ఫోన్ పట్టుకుంటూ నిద్రపోతారు ఎవడన్నా? మరి మందిరంలో వచ్చి నిద్రపోయి బైబిల్ పడేస్తాం. ఫోన్ పడేయచ్చు కదరా మీరు? ఫోన్ పడేయచ్చు కదా. ఏమండి, ఫోన్ ఉందా లేదో చూసుకుంటాం, వాక్యం చదివామా లేదో చూసుకోం. చెప్పాలి, ఒరే వాక్యం చదువురా, వాక్యం చదువురా, వాక్యం చదువురా అని చెప్పాలి. కాబట్టి ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదివావా అంటే లేదు. పొద్దున్న లెగ్గానే ఏం చూసేస్తాం? ఎక్కడికి వెళ్తావురా? వాట్సాప్ వచ్చాయి, చాటింగ్లు ఏమైనా వచ్చాయి, యూట్యూబ్లో ఏమొచ్చాయి, ఎవడేం పంపాడు, ఫ్రీ ఫైర్ ఎప్పుడు ఆడాలి, పబ్జీ ఎప్పుడు ఆడాలి, ఎవడున్నాడు ఇక్కడ. ఏమండి, ఎంత దారుణం. నాకు ఈ వాటి పబ్జీ గురించి, ఫ్రీ ఫైర్ గురించి తెలీదు. ఈ మధ్యలో నేను వైజాగ్ వెళ్తా ఉన్నాను. నా పక్కన కుర్రోడు ఉన్నాడు, 17 సంవత్సరాల కుర్రోడు. ఆడు ఇది అవతల నుంచి మాట్లాడమట్లేదు, నాకు ఈ బడ్స్ పెట్టి మాట్లాడుతూ గేమ్ ఆడతాము. గేమ్ ఆడినప్పుడు అంటే 2-3 అమ్మాయిలు పరిచయం అయిపోయారంట ఆడికి. మనకు తెలియదు, అది అలా ఉంటుందో సంగతి నాకు కూడా తెలీదు. ఏమండి, ఆడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆడు అవతల వ్యక్తి అది అనకూడదు, కానీ అవతల వ్యక్తి చెప్తుంది అది ఏదో అన్నట్టుంది, నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు అన్నాడు ఈడు నా పక్కన ఉండి. బాబా వీడి పక్కన కూర్చోకూడదని చెప్పి లేచి ముందు సీట్లో కూర్చొని వెళ్ళి. ఏమండి, అర్థమైందా? ఫ్రీ ఫైర్ కాదురా నాయన, నీ జీవితం పైరు చేస్తుంది అది. ఏమండి, దేవుని వాక్యం చూడు అందులో, దేవుని వాక్యం విని అందులో, లేకపోతే ఏదన్నా గూగుల్లో కొన్ని సెర్చ్ చేసుకోవచ్చు, చాలా పనికి వస్తుంది. ఇంటర్నెట్ అని తప్పు కాదు, దాన్ని దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. దేనికి ఉపయోగించాలో దాన్ని ఉపయోగించాలి. నేను ఒకసారి బైబిల్ స్టడీ చెప్పమన్నారు దాకా జూమ్లో. పక్షిరాజు గురించి దేవుడు తలంపించాడు. మరి పక్షిరాజు గురించి చెప్పాలి కనుక నాకేం తెలీదు. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా అద్భుతకరమైన సంగతులు బయటకు వచ్చాయి. అవి నేను వాక్యం చెప్పాను. ఇవి కంపేర్ చేస్తూ వాక్యం చెప్తే ఎబ్రోలో ఒక యూత్ లీడరు తర్వాత ఫోన్ చేసి, ఇలాంటి విషయాలు నేను ఎప్పుడూ వెళ్ళలేదురా నాయన, చాలా సీనియర్ ఆయన, ఎప్పుడు వెళ్ళలేదు నేను అన్నాడు. కాబట్టి అంటే గొప్పగా చెప్పట్లేదు, అంటే దేవుని వాక్యం కొరకు వెతుకు, దేవుని వాక్యము మనం నేర్చుకోవడానికి వెతుకు, అంతేగాని ఇలాంటివి ఎతకూడదు. రైట్. అయితే ఇక్కడ ఇస్సాకు ఏ వదిలిపెట్టేశాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏషియాకు వదిలేశాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? సిత్నా. అంటే జగడమాడలేదు, తర్వాత ఏంటి, విరోధం కూడా లేదు ఆయనకి. కానీ మన కుటుంబాలు ఇంకా జగడమాడ దగ్గరే ఉంటాం. చాలా కొంపల సిత్తనాలు ఉంటాయి. ఏమండి, చాలా కొంపలు ఏముంటాయండి? ఏషియాకులు ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నంతకాలం అక్కడ కలవరమే. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? రండి 22 అక్కడ 22 వచనం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు కనుక
ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేస్తున్నాడు కనుక ఈ దేశంలో అభివృద్ధి పొందనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? ముందు ఏషియాకు వచ్చాడు. ముందు ఫిలిష్తీయుల గెరారుల దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏషియాకు వచ్చాడు. ఏషియాకు నుంచి ఎక్కడికి వచ్చాడు? సిత్నాకు వచ్చాడు. అక్కడ విరోధం ఉంది, జగడం ఉంది, కాబట్టి అక్కడ వదిలిపెట్టేసి ఇంకెక్కడ ఈ రెండు ఆయన తవ్వాడు, ఆయనే కష్టపడ్డాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే, మీరు వినాలి పైకి, దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఉదాహరణకు మన ఇంట్లో ఒక మాట నేను చెప్తా, అంటే నేను చేశాను కాబట్టి నేను ఏది చేసినా నా జీవితంలో అనుభవంతో నేను చెప్తున్నమాట మీకు. మా పెద్దన్నయ్య కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో కొత్త వస్తువులు కొనడానికి కొనుక్కున్నాడు ఆయన. పాతవి కొంచెం ఉన్నాయన్నీ నాకు మా అన్నయ్యకి ఇష్టపడ్డాడు. మా జేకరని మా ఇంటికి అక్కడ రాలేదు. నన్ను అన్నాడు, నీకు ఏం కావాలో తీసుకోరా అన్నాడు. నీకేం కావాలో తీసుకోరా అన్నాడు. అప్పుడు నేను ఒకటి చెప్పాను, ఏది జైకరని వదిలిపెడతాడో అది నేను తీసుకుంటానని చెప్పాను. పాపం ఈ విషయం ఆడు తెలీదు, కొంచెం మంచి వస్తువులు తీసుకున్నాడు మా అన్నయ్య, తెలియదు కనుక ఏదైతే వద్దని కూడా ఏది నేను తెచ్చుకున్నా. అది మా ఇంట్లో వేసినప్పుడు ఒక హైదరాబాద్లో గొప్ప కంపెనీలో ఉన్నటువంటి హిందూ సోదరి వచ్చి అంటుంది, చూడటానికి వచ్చి పక్కింటికి వచ్చి మా ఇంటికి వచ్చింది. వచ్చి అంటుంది, చాలా బాగుందండి బాబు ఇల్లు, రేకుల షెడ్, ప్లాస్టింగ్ లేవు అప్పటికి వంకవరంలో ఉన్నప్పుడు, ఏమి లేవు, ఫర్నిచర్ చాలా బాగుందండి అంది. ఏది మిగిలిపోయిన ఫర్నిచర్ బాగుందా? చూడండి, మనము చూడు బస్సు సీట్లు సంపాదించుకోవడానికి ఏం చేస్తాం మనం? పక్కని ఎక్కువ తోసి వెళ్ళిపోయి బార్లా కూర్చుంటాం. ఇక్కడ ఏమండి ఎలా కూర్చుంటారండి? సీటు కూడా ఫ్రీగా కూర్చుంటారు, పక్కన నిలబడ్డ చోటు ఎవరు? దేవుడు అక్కడ కూడా మనం పరీక్షిస్తాడు. నీకు కొంచెం చోటు ఉన్నప్పుడు పక్కవాడు కూడా ఏం చేయాలి? కొంచెం ఇవ్వాలి. ఒక దైవజనుడు చిన్న సాక్ష్యం చెప్పాడు, 10 నిమిషాలు ముగిస్తాను. ఒక దైవజనుడు బైబిల్ బ్యాగ్ పట్టుకుని, బ్యాగే కానీ బైబిల్ లేదు, బైబిల్ లోపల ఉంది. బస్సు వస్తుంటే ఎక్కుతున్నాడు, వెళ్తున్నాడు, ప్రజలందరూ కిక్కిరిసిపోయి మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు పాపం, మళ్ళీ కిక్కిరి వెనక్కి వస్తున్నాడు. అలాగ 5-6 సార్లు తిరిగిన తర్వాత అక్కడున్న ఒక జామకాయలు అమ్ముకుని ఒక ఆమెందంట, అయ్యా నువ్వు పాస్టర్ గారువా అని అడిగిందండి. ఎందుకమ్మా అంటే, చూస్తున్నానయ్యా నువ్వు వెళ్తున్నావు మళ్ళీ వచ్చేస్తున్నావు, వెళ్తున్నావు వస్తున్నావు. అంటే మనమైతే ఏం చేద్దాం? ముసలోళ్ళు ముత్తుకోళ్ళని ఏం చేస్తారు? పక్కకు తోసేసి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ బస్సు సీటు కొరకు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఒక సీట్ ఇస్తాడు. నా జీవితంలో చాలా జరిగాయి అలాగా. నేను ఒకసారి ఖమ్మంలో బస్సు ఎక్కాను జంగారెడ్డి రావడానికి, రాత్రి 11 లాస్ట్ బస్సు. ప్రభువా నేను నీ కొరకు నాకు ఒక్క సీటు దయచేయండి. వచ్చిన వాళ్ళందరూ ముందు పారిపోయారు, అందరూ ఫిలప్ అయిపోయింది. ముందు కండక్టర్ సీట్ ఒకటే ఉంది, కండక్టర్ సీటు ఉంది. నేను వెళ్ళి, సార్ డ్రైవర్ గారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నాను, పర్వాలేదంటే, ఆ సీటు తప్ప ఏవీ ఖాళీ లేవండి అన్నాడు. చాలామంది కూర్చున్న వాళ్ళు ఏం చేశారు? నిలబడిపోయారు. లాస్ట్ వెళ్ళి నాకే ఉంది ఆ సీటు. కాబట్టి దేవుడు సిద్ధపరుస్తాడు, దానిలో కూడా దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడు. మన క్రైస్తవంలో అడుగారిపని ఉండిపోకూడదు. దినదినము ఏం చేయాలి? మనం ఎదగాలి. కాబట్టి అక్కడి నుంచి ఈ రెహబోతుకు వచ్చాడు, ఎడమ కలిగి అనుకున్నాడు, అక్కడ ఆగిపోలేదు. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు బెయేర్షెబాలోకి వచ్చాడు. ఇదంతా దేవుడు చూశాడు. ఏషాకులు దేవుడు ప్రత్యక్షమవలా, ఈ యొక్క చిత్నాలు దేవుడు ప్రత్యక్షమవలా, తర్వాత రెహబోతులో ప్రత్యక్షమవలా. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు? బెయేర్షెబాలో ప్రత్యక్షమయ్యి 7 అనుభవాలు గుండా అక్కడ 7 అనుభవాలు ఉంచాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మీరు కూడా ఏషాకు నుంచి, సిత్నా నుంచి, రెహబోతు నుంచి, బెయేర్షెబాలో మీరు స్థిరపడితే ఇస్సాకును దీవించిన దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆ తర్వాత పంపేసిన వాళ్ళు వచ్చారు. పంపేసిన వాళ్ళు వచ్చి, అయ్యా మాతో నువ్వు సమాధానపడు అన్నారు. ఏమండి, దేవుడు మనతో ఉంటే, దేవుడు నేను వంకవారి నుంచి బయటకు వస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. ఇస్సాకు దగ్గర నేను, మరి ప్రభువా ఇస్సాకు దగ్గరికి వచ్చారు కదా శత్రువులు, మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు అనుకుంటా ఉండేవాడిని. అది కూడా మొన్నే తీరిపోయింది. కాబట్టి దేవుడు ఏది చెప్పినా అది యథార్థం, దేవుడు ఏది చెప్పినా అది న్యాయం.
కాబట్టి అందుకనే మన జీవితం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను చేయాలి, పరీక్షించుకోవాలి. మనము ఏ శాఖలో ఉన్నామా, తర్వాత శిత్నాలో ఉన్నామా, లేకపోతే బెయేర్షెబాలో ఉన్నామా? ఆ బెయేర్షెబాలో సమాధానం ఉంది. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, బల్లెద్దుకు వచ్చాం. దేవుని కాంతి మన మీదకి వచ్చింది. ఇంకా మనలో జగడాలు ఉంటే, ఇంకా మనలో విరోధాలు ఉంటే, మనం ఇంకా అక్కడే ఉన్నట్టు. అక్కడ ఆశీర్వాదము దొరకదు. ఉంది, నీళ్లున్నాయి, కానీ నిజమైన ఆశీర్వాదం దొరకలేదు అది. కానీ అక్కడ నుంచి ఆయన బెయేర్షెబాలో వచ్చి తవ్వితే మరలా నీళ్లు పడ్డాయి. కాబట్టి ఇక్కడ బల్లెద్దుకు వచ్చిన మనము పరీక్షించుకుని మన బలలో పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. సోదరు షడ్రకు బల్ల కొరకు ప్రార్థిస్తాం. మోకరించండి. మాట్లాడకూడదు. ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ ఘనమైన మహిమ కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రార్థనలు సాగిలిపడుతూ వస్తున్నాము. దేవ, ఈ విధముగా దేవ వ్యక్తిగతంగా ఆరాధించిన తర్వాత దేవ మీ యొక్క శరీరానికి, మీ యొక్క రక్తానికి సాదృశ్యమైన బలలో మేము పాలు పొందుట కొరకై మీ దాసుని మీరు నిలబెట్టుకొని దేవ నాకు మాకు కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు బయలుపరిచేందుకు వందనాలు చేసి వస్తున్నాము. దేవ, ముఖ్యంగా మా పితరుడు దేవ ఇస్సాకు దినాలను మా ముందు తీసుకొచ్చినారు. అందరిని బట్టి వందనాలు చేసి వస్తున్నాం తండ్రి. దేవ, ఇస్సాకు ప్రతి విషయంలో కూడా మీ చిత్తాన్ని ఎరిగినవాడు. అందు విషయమై దేవ ఆయనకి మీరు తోడుగా ఉంటూ నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు చేసి వస్తున్నాము. మరీ ముఖ్యంగా దేవ తన యొక్క తండ్రి అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళి ఎంతో గొప్ప నష్టాన్ని తెచ్చుకున్నటువంటి విధానాన్ని దేవా మీరు హెచ్చరిస్తూ వచ్చారు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళవద్దన్నారు. దేవ మీ యొక్క మాట చొప్పున చేసినప్పుడు నూరంతల పొలాన్ని పొందుతూ వచ్చాడు. దేవ ఎంతో గొప్ప సంగతి. అనేక సందర్భాల్లో దేవ మేము దేవ మీ యొక్క చిత్తాన్ని తెలుసుకొనక విచారించక అబ్రహాము వలె అబ్రహాం ఎంతో దేవ హృదయాన్ని మరి దేవ మీ కొరకై దేవ స్నేహితులని రాయబడింది. అంత గొప్ప జీవితం జీవించినటువంటి అబ్రహాం జీవితంలోనే లోటుపాట్లు కలవు. అయితే దేవా ఇస్సాకు యొక్క జీవితంలో లోటుపాట్లు లేకుండా ఆయన మీ చిత్తాన్ని అనుసరించడానికి మీరు కృపనిచ్చినారు. అందరిని బట్టి వందనాలు చేసి వస్తున్న తండ్రి. మరి ముఖ్యంగా దేవా ఆ దినాల్లో గెరారులో ఉన్న ఫిలిస్తీయులు ఇది మా స్థలం అన్నారు. పావులతో తవ్విన సమయాల్లో వారు ఆక్రమిస్తూ వచ్చారు. అయినా సరే విధేయత చూపిస్తూ వచ్చినాడు. దేవా అంత మాత్రం కాదు దేవా, తర్వాత ఏసెత్తుకు వెళ్ళాడు, సీతనాకు వెళ్ళాడు, మరి రెహబోతుకు వెళ్ళాడు. తర్వాత బెయేర్షెబాకు అనుభవంలో నడిపిస్తూ వచ్చారు. ఎన్నో శ్రమలు, ఎన్నో మరి దేవా ఆయన తృణీకరిస్తున్న సందర్భాల్లో కూడా ఆయనకు మీరు తోడుగా ఉంటూ వచ్చారు. ఆయన మౌనం వహిస్తూ వచ్చాడు. విధేయత చూపిస్తూ వచ్చిన కారణం బట్టి గొప్ప ఆశీర్వాదము ఆయన జీవితాన్ని అనుమతిస్తూ వచ్చారు. 700 ఆశీర్వాదాన్ని ఆయన ముందు ఉంచేందుకు వందనాలు చేసి వస్తున్న తండ్రి. దేవ గొప్ప మరి ఆశీర్వాదాన్ని చూడగలడానికి మీరు కృపనిచ్చినారు. దేవ అనేక సందర్భాల్లో మరి జగడాలు, విరోధాలు మా జీవితాలు ఉండడాన్ని బట్టి మీ యొక్క ఆత్మ సంబంధం ఆశీర్వాదాన్ని పొందలేని స్థితిలో ఉన్నటువంటి స్థితిగతులు కలవు. కనుక దేవదైతే క్షమించండి, కడగండి, పవిత్రపరచండి ప్రభువా. మీ యొక్క మరి మాటకు విధేయత చూపించిన వారమై దేవ గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లుగా బెయేర్షెబా యొక్క అనుభవాల్లో నిలిచినట్లుగా నన్ను మమ్మల్ని స్థిరపరుస్తారండి, సహాయం చేయండి. ముఖ్యంగా ఈ సమయంలో దేవా నా కొరకు మా కొరకు దేవ మీరు ఆ కలవరిశిలో దేవ మీరు చేసినటువంటి సిలువ త్యాగాన్ని బట్టి వందనాస్తులమై ఉన్నాం. దేవ మీరు సిలువకు అప్పగింపబడక మునుపు దేవ మీరు సిలువలో మీరు ఏ విధంగా అయితే వేలాడుతూ వచ్చారు ఆ యొక్క సందర్భాలన్నింటినీ కూడా దేవ మీకు శిష్యుల వారి ఉంచుతూ వచ్చారు. కనుక దేవ మరి సమయంలో మీకు శరీరానికి మరి మీకు రక్తానికి సాదృశ్యమంటే మేము మరి బలంలో మేము పాలు పొందనున్నాము. దేవ అయోగ్యులు కాక యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందినట్లుగా
కావాల్సిన కృప దయచేస్తారండి, సహాయం చేయండి. అనేక సందర్భాల్లో దేవా మరి పనులు పాలు పొందే వారిగా ఉంటున్నాం, కానీ దేవా ఆ యొక్క జగడాలు విరోధాలు భావాలు కలిగిన వారుగా మరి ఉంటున్న సంగతులు కలవు. అన్ని విషయాలు కూడా క్షమాపణతో మీ పాసనలు సాగిలపడుతూ వస్తున్నాం. కనుకరిస్తారండి, క్షమించండి. తిరిగి దేవా వేరుషేపు యొక్క అనుభవాల్లో ఆశీర్వాదం పొందినట్లు మేము ఆశీర్వాదం పొందినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ఉండండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని ప్రభు నేస్తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మహాప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ ఘనమైన మహిమ కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు స్థితులమై మీ పాసనలు సాగిలిపడడానికి చిన్న గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చేసి వస్తున్న తండ్రి దేవా, మీకు వాక్యం రాయబడినట్లుగా దేవ తండ్రి, ఆ దినాల్లో అపోస్తలుడైన పౌలు దేవా అక్కడున్న సంఘాన్ని ఉద్దేశించి చెబుతూ వచ్చినాడు, ఇది ప్రభువుని యేసుక్రీస్తు పాలనని పొంది ఉన్నానని దేవా, ఇది దేవా మరి మీ కొరకైనటువంటి నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పి ఉన్నారని. యేసుక్రీస్తు ప్రభువా మీరు సిలువకు అప్పగింపబడం మునుపు ఒక రాత్రి ఒక రెట్టు ఎత్తుకున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పి ఉన్నారు. కానీ దేవా తండ్రి, మీరు మా కొరకై బెరగొట్టబడ్డారు, నలగొట్టబడ్డారు, మా కొరక దేవా సమస్తాన్ని కోల్పోయారు. కేవలం మీ యొక్క సారిపులు మార్చు కొరకై, మీ పరలోక రాజ్యాలు మేము ఒకదారిగా ఉన్నట్టు కొరకై మీరు చేసినటువంటి దేవా మీ యొక్క మరి శరీర బలయాగాన్ని బట్టి వందనాలు చేసి వస్తున్నాం. ఈ యొక్క శరీరానికి సాదృశ్యమంటి మరి రొట్టెలు మేము పాలు పొందినట్టుండగా మమ్మల్ని దీవించండి. మమ్మల్ని దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే వాక్య వెలుగులో మీ జీవితాలు మీరు పరీక్షించుకున్నారో అటువంటి వారు యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యం ఏంటి అట్లా పాలు పొందుట కొరకై మీ కుడి చేతి తక్కంటే పైకి చూపించండి. మీ వద్దకు యేసు వారి యొక్క శరీరానికి సాదృశ్యం అంటే రొట్టె తీసుకురాబడుతుంది. సహోదరుడు ఇశ్రాయేల్ అన్న, సహోదరుడు జోషి. మీ కుడి చేతులు తలగంట పైకి చూపించండి. కొద్ది భాగం మాత్రం తీసుకోండి, పక్కన ఉన్న వారికి ప్రేమతో అందించండి. ఇంకా ఎవరికైతే అందలేదో మీ కుడి చేతుల కంటే పైకి చూపించండి.
అందరికీ నమ్ముతున్నాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడు ఇలా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమల తండ్రి, కృపగల దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ పాసన సాగిలపడుతూ వస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఆ ప్రకారమే భోజనం పిమ్మట మీరు ఒక పాత్రను ఎత్తుకున్నారు. ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పి ఉన్నారు. కానీ దేవ తండ్రి, మీ యొక్క రక్తము నా కొరకు, మా కొరకు దేవతండ్రి దారపోయబడుతూ వచ్చింది. కేవలము నన్ను మమ్మల్ని నీతిమంతులుగాను, నిర్దోషులుగాను, మీ యొక్క పరలోక వాసులుగా సిద్ధపరచు కొరకై మీరు మా కొరకు చేసినటువంటి ఈ యొక్క శిలువ త్యాగాన్ని బట్టి సూచిస్తూ వస్తున్నాం, వందనస్తున్నాం ఉన్నాం. దేవ, మీ యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క పాత్రలోని మేము తీసుకుంటున్న సమయాల్లో మమ్మల్ని కూడా దేవ చేయబట్టి నడిపించండి. మీ మార్గాలను అనుసరించినట్లుగా దేవ తండ్రి, మీ కొరకై సాక్షులుగా, మీ కొరకై దేవ నమ్మకస్తులుగా ఆ దినాల్లో ఇస్సాకు ఏ విధంగా అయితే జీవిస్తూ వచ్చాడో ఆ విధంగా మేము జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాడు. సహాయం చేయండి, దీవించి మనం ప్రార్థిస్తూ యేసు ప్రభువు వారి నామములో వందనాలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే యేసు ప్రభువు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి బలలో పాలు పొందుతూ వచ్చారో, అలాగే ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి పాత్రలోనిది తీసుకున్నట్టుకు మీ కుడి చేతులు తలకంటే పైకి ఎత్తి చూపించండి. కొద్ది భాగం తీసుకోండి, అక్కడ ఉన్న వారికి ప్రేమపూర్వకంగా అందించండి. ఇంకా ఎవరికైతే అందలేదో మీ కుడి చేతులు తగ్గంటే పైకి చూపించండి. అందరికీ అందిందని నమ్మి బలను ముగిస్తున్నాము. మిగల్చబడిన బల కొరకు ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడవు, సర్వాధికారివి, మీ ఘనమైన మహిమ కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున వందనాలు ఆచరిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ విధంగా మీ యొక్క శరీర రక్త మాంసంలో దేవ యోగ్యంగా పాలు పొందేటువంటి కృపనిచ్చినందుకు వందనాలు ఆచరిస్తూ వస్తున్నాము. ఎవరైతే అనాలోచితంగా దేవ మరి ఆచార ప్రకారంగా తీసుకున్నారో వారిని దయతో క్షమించండి దేవా. వారికి మరొక తను దయచేస్తారండి. ఎవరైతే దేవా మీ యొక్క
బలలో మీకు రక్త మాంసంలో పాలు పొందలేదు అటువంటి వారి కొరకు ప్రార్థన చేసి వస్తున్నాము. వారు సిద్ధపరచబడిన వారై సమాధానపరచబడిన వారై మీక దేవ శరీరంలో పాలు భాగం పొందేటువంటి భాగ్యం దయచేసి ప్రార్థన చేసి వస్తున్నాం. కృపను అనుగ్రహిస్తున్న సహాయం చేయండి. మీకు చెప్పబడినటువంటి శరీర రక్త మాంసములు దేవ ఈ యొక్క ప్రాంతంలోను సకల ప్రాంతాల్లో కూడా ఆయా ప్రదేశాల్లో ఉన్న వారందరూ కూడా రక్షించబడి మారుమనసు పొంది పాపక్షం కలిగిన వారై బాప్తిసం పొందిన వారై దేవ మీ యొక్క వాక్యానికి విధేయత చూపించి మరి మీకు తగినట్లు జీవించినటువంటి కృపగా పొందిన వారై దేవ మీ యొక్క కృపలో వారు బలను సంపూర్చినట్లుగా కృపను అనుగ్రహిస్తున్నట్టు సహాయం చేయండి. ఈ విధంగా దేవ ముఖ్యంగా ఈ యొక్క బేర్షెబ ప్రార్థనా మందిరం యొక్క దేవ పరిచర్య విధానం దేవ మీరు ఇచ్చినటువంటి బాధ్యతలు బట్టి వందనాలు చేస్తూ వస్తున్నాము. దేవ ముఖ్యంగా ఈ స్థలంలో మీరు వెలుగు స్తంభంగా ఈ స్థలాన్ని ఉంచినందుకు వందనాలు చేసి వస్తున్నాము. దేవ మరి జరిగినటువంటి వార నియమకుడిలపై మీకు ఆత్మకి ముద్ర ఉంచుతామని ప్రార్థన చేసి వస్తున్నాము. దేవ ముఖ్యంగా దేవ ఆదివారము ఆరాధన, అదేవిధంగా దేవ తండ్రి సోమవారము మరి ఆయా స్థలాల్లో దేవ విజిటింగ్స్, మరి మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారము దేవ తలపిల్లోను, గురువారము తండ్రి శివకాశపురంలోను, శుక్రవారం కొత్తూరు కాలనీలో, శనివారము ఈ గ్రామంలో బ్రొక్కుడిక, ఆదివారము ఆరాధన. ఈ విధంగా ఈ వార నియమకుడు అన్నిటిపై కూడా మీకు ఆత్మీయకు ముద్రించి దేవ భవిష్యత్ దినాల్లో మీకు మహిమ కొరకై అనేకుల దేవ మీ కొరకై సాక్షులుగా మీ కొరకై మాదిరికమైన జీవితం జీవించినట్లుగా మనందరూ సిద్ధపరుస్తారండి, సహాయం చేస్తారండి. ముఖ్యంగా దేవ తండ్రి దేవ ఈరోజు సాయంకాలము మా ప్రియ సహోదరి లక్ష్మమ్మ గారి ఇంట్లో దేవ కాటేజ్ మీటింగ్ కలిగి ఉన్నాము. సహాయపడుతున్నామని ప్రార్థన చేసి వస్తున్నాము. నిలబడుతుంది అవసరం మీకు ఆత్మ అభిషేకించి బలపరిచి వాడుకోమని ప్రార్థన చేసి వస్తున్నాము. సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభువా మరి ప్రకటన గ్రంథము దేవ 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారముగా దేవ ఇంకా చావనైనటువంటి మిగిలిన వాటి కొరకై దేవ ప్రయాసపడమన్నారు, బ్రతికించమన్నారు. ఆ వాగ్దాన్ని ఆధారం చేసుకొని దేవ ఈ స్థలంలో ఏర్పరచబడినటువంటి యూత్ రిట్రీట్ని బట్టి వందనాలు చేస్తూ వస్తున్నాము. ఈ యొక్క యూత్ రిట్రీట్లో దేవ ఆ యూత్ రిట్రీట్ కొరకు మీ యొక్క సహాయం కోరుకుంటూ వస్తున్నాము. దేవా మీ దాసుని మీరు సమకూర్చేందుకు వందనాలు చేస్తూ వస్తున్నాము. మీ ఆత్మతో అభిషేకించి బలపరిచి సిద్ధపరిచి మీరే దేవా రేపటి దినాన్ని మీరు బలంగా వాడుకుంటారని ప్రార్థన చేసి వస్తున్నాము. సహాయం చేయండి. తీసుకొచ్చిన వారికి వందనాలు. ఇంకా అనేక మరి సహోదరులను ఆహ్వానిస్తూ వచ్చాము. వారు కూడా రాగలట్లు సహాయపడతారని ప్రార్థన చేసి వస్తున్నాము. కావాల్సిన ప్రతి అక్కర్ల అవసరాలు తీర్చండి. ముఖ్యంగా ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును అనుభవించినట్లుగా దేవా ఈ లోక సంబంధం లోక సంబంధం అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు వీటిని విడిచిపెట్టిన వారమై దేవతండ్రి నీ కొరకై యథార్థంగా నీ కొరకై సత్యం కలిగి దేవతండ్రి నీ కొరకై సాక్షులుగా దేవ మేము ఈ లోకంలో మాదిరికరమైన జీవితం జీవించగలిగినట్లుగా సహాయం ఇచ్చమని ప్రార్థన చేసి వస్తున్నాము. దేవ రేపటి దినం కొరకు ప్రార్థన చేసి వస్తున్నాము. దేవ మంచి వాతావరణం దయచేస్తారండి. సమస్తం కూడా దేవ మీరు దేవ అనుకూలిస్తారని ప్రార్థన చేసి వస్తున్నాము. సహాయం చేయండి. దేవ ఈ యొక్క పరిచర్య ద్వారా దేవ మా ప్రాంతంలోనూ ఇంకా ఆయా స్థలాలు ముఖ్యంగా తాటాకులగూడెము, దేవ లంకాలపల్లి, అంకంపాలెము, అంకనగూడెము, దేవ కొత్తూరు ఇంకా అనుబంధ స్థలాలు దేవ ఈ ప్రదేశంలో ఉన్న వారు మా ప్రియ వారందరూ కూడా వ్యక్తిగతంగా యవ్వన జీవితాలు ఎన్నో మరి ఆటుపోట్లు కలవు. ఆ యొక్క స్థితిగతుల నుంచి వారు అధిగమించిన వారై దేవ మంచి తిమోతి వలె, అపోస్తలుడైన పౌలు వలె, దేవ సమూయేలు వలె, ఇస్సాకు వలె, దేవ తండ్రి యోసేపు వలె అనేకులు సిద్ధపరచబడడానికి, దేవ యెహోషువ వలె అనేకులు సిద్ధపరచబడడానికి దేవ ఈ యొక్క పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ యొక్క సహాయం కోరుకుంటూ వస్తున్నాం. సహాయపడుతున్నామని ప్రార్థన చేసి వస్తున్నాం. ఈ పరిచర్య కొరకై దేవ సమకూర్చినటువంటి వనరులను బట్టి కూడా వందనాలు చేస్తూ వస్తున్నాం. దేవ తండ్రి ముఖ్యంగా దేవ మరి తాటాకులగూడెంలోనూ దేవ ఇంకా అనుమతి స్థలాల్లో జరిగే పరిచయం అంతా మీరు జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోన్లోనూ అనుమతి స్థలాల్లో జరిగే పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆయా స్థలాల్లో ఆయా డెనామినేషన్లో జరిగే పరిచయం అంతా జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేయమని ప్రార్థన చేసి వస్తున్నాం. మా ప్రియమైన తండ్రి అంత మాత్రమే కాదు దేవ మా దేశాన్ని పరిపాలించినటువంటి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకొని దేవ మీ యొక్క మరి ప్రతి స్థలంలోనూ ప్రతి దేవ చోట కూడా మేము మీ కొరకై నమ్మకస్తులుగా యథార్థవంతులుగా అపోసన పౌలు ఏ విధంగా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు అలా మేమందరం ఉండగలిగినట్లుగా సహాయం చేస్తారండి. కృపను అనుగ్రహించండి. సహాయం చేయండి ప్రభువా. ఈ విధంగా సంఘంలో ఉన్నటువంటి బలహీనలను వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని బలపరచండి. దేవ మంచి ఆరోగ్యాలతో నింపండి, ఉజ్జీంపు చేయమని ప్రార్థిస్తున్నాము. కనుకరించండి, సహాయం చేయండి దేవ తండ్రి. అదేవిధంగా ఇంకా ఎవరు ఏ అక్కర్లు గుండా అయితే వచ్చిన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి వస్తున్నాము. కృప చెప్పండి, సహాయం చేయండి. ఏ విధంగా సమస్తాన్ని మీ దగ్గరికి అప్పగించుకుంటూ ముందున్న సమయాలు దీవెన కలిగించండి. ముఖ్యంగా సండే స్కూల్ బిడ్డల మధ్య జరిగించిన పరిచయం బట్టి వందనాలు చేస్తూ వస్తున్నాం. దేవ చిన్న బిడ్డలైన వారు వారి మరి చిన్న హృదయాల్లో
మీ యొక్క వాక్యానికి విధేయులై దేవా ఆ దినాల్లో చిన్న తిమోతి వలె సమూయేలు వలె దేవా మీకు లోబడిన వారై భవిష్యత్ దినాల్లో వారు మీ కొరకై దేవ గొప్ప యోధులుగా సిద్ధపరచబడి మీ యొక్క రాజ్య సువార్త కొరకై దేవ వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అనేకులు రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం పొంది దేవా మీ యొక్క ఇంట్లో స్థిరపరచబడినట్లుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహిస్తున్నట్టు సహాయం చేయండి. ఈ విధంగా ముందున్నటువంటి సమయం అంతటిని కూడా దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ మరొకసారి తాటాయిలు కూడా అనుమతిస్తున్నటువంటి దేవా అంకంపాలెము, అంకనగూడెము, దేవా లంకాలపల్లి, కొత్తూరు ఈ యొక్క స్థలాలను జ్ఞాపకం చేసుకుంటునండి. ఇంకా ఈ యొక్క పరిచర్య భవిష్యత్ దినాల్లో దేవా ఈ యొక్క గ్రామము, మండలము, జిల్లాలు మరి రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రపంచం నలుమూలలా కూడా ఈ పరిచర్య విస్తరించినట్లుగా మీరే మీ యొక్క ముద్రించండి. మీ యొక్క ఆత్మకు సహాయం దయచేసి ప్రార్థిస్తూ సమస్త మీ చేతికి అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖ్యంగా వాతావరణం స్వాధీనం ఉంచుకోండి. సమస్త మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సమయంలో అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. పాట సంఖ్య 497, పాత పాటల ప్రతిలో 491. పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యదాదులయుండుడి పరిశుద్ధులయుండుడి నడతలలో వస్త్రములలో ఆటంకములేమియు లేకుండా నడతలలో వస్త్రములలో ఆటంకములేమియు లేకుండా అడుగు ప్రశ్న జవాబులలో విడువక చూపుము పరిశుద్ధత. అడుగు ప్రశ్న జవాబులలో విడువక చూపుము పరిశుద్ధత. పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యదాదులయుండుడి పరిశుద్ధులయుండుడి. పనులలోన ప్రతి స్థలమున పరిశుద్ధ జీవితమవసరము. పనులలోన ప్రతి స్థలమున పరిశుద్ధ జీవితమవసరము. ప్రతి దారిన్ ప్రతి సమయమున పనులలో చూపుము పరిశుద్ధత. ప్రతి
ప్రతి దారిన్ ప్రతి సమయమున పనులలో చూపు పరిశుద్ధత పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యదాదులయుండుడి పరిశుద్ధులయుండుడి ప్రేమ ఐక్యత పెరుగజేయున్ శ్రమ దుఃఖముల దూరపరచున్ ప్రేమ ఐక్యత శ్రమ దుఃఖముల దూరపరచున్ ప్రియముతో నెల్లారు చేరి పొరుమని కోరుము పరిశుద్ధత ప్రియముతో నెల్లారు చేరి పొరుమని కోరుము పరిశుద్ధత పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యదాదులయుండుడి పరిశుద్ధులయుండుడి శుద్ధ సాక్ష్యము భద్రపరచును ఇద్దరనిలో సిద్ధపరచును శుద్ధ సాక్ష్యము భద్రపరచును ఇద్దరనిలో సిద్ధపరచును శుద్ధ మగు చిత్తంబు కలుగు నిత్య పవిత్రత నిడు పరిశుద్ధత శుద్ధ మగు చిత్తము కలుగు నిత్య పవిత్రత నిడు పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యదాదులయుండుడి పరిశుద్ధులయుండుడి వార ప్రకటనలు గమనించండి. ఈరోజు సాయంకాలము 7 గంటలకు కొట్లు లక్ష్మీదేవి అక్క వారింట్లో గృహకూడి కలిగి ఉంటాము, ప్రార్థన కూడిగా. అక్కడ మిమ్మల్ని అందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము, అందరూ రండి. తర్వాత రేపు ఉదయాన్నే టిఫిన్ 8 గంటలకల్లా టిఫిన్ పెడతారు. తర్వాత 9 గంటలకు స్టార్ట్ అవుతుంది యవనస్తుల మీటింగు, యూత్ రిట్రీటు. 9 గంటలు స్టార్ట్ అయ్యి సాయంకాలం 4 గంటల వరకు ఉంటుంది. 4 గంటలు విడిచిపెడతాం మేము, మరి 4 గంటలకు ముగించబడుతుంది. అన్ని విషయాలకు కూడా మీరు సహకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. కొన్ని పనులు ఉంటాయి, అన్ని పనులు కూడా మీరు సహకరించండి, సకాలానికి రండి, దేవుని యొక్క ఆశీర్వాదం మీరు పొందండి. ముఖ్యంగా వారిని కూడికలు కూడా ప్రార్థన చేయండి. మంగళవారం సంఘ ప్రార్థన కలిగి ఉంటాము, బుధవారము తెల్లపల్లిలో గృహకూడి కలిగి ఉంటాం, గురువారము శివకాశపురంలోను, శుక్రవారం కొత్తూరు కాలనీలోను, శనివారం ఈ ఊరిలోనే గృహకూడి కలిగి ఉంటాము. ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నకాల సమయం 12:30 గంటల వరకు కలిగి ఉంటాం. గమనించండి, సకాలంగా రండి. టైంకి రావట్లేదు, గృహకూడులు రావట్లేదు, వీటి విషయంలో దేవుడికి మనం లెక్క అప్పగింపవలసిన వారమై ఉన్నాం. చివరి ప్రార్థన చేసుకుంటాం.
మీరందరూ రండి. తర్వాత మిగిలిన వారిని కూడా తీసుకురండి. మీ స్నేహితులను, మీ బంధువులను వారిని కూడా తీసుకురండి. ఎవరైతే వెళ్ళొద్దు. చివరి ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి, పరలోకమందును ఇహమందును సర్వాధికారులు మా గొప్ప దేవ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ పాదసన్నిధిలో సాగిలపడడానికి మీరు మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి, గొప్ప ధన్యతను బట్టి వందనస్తులమై మీ పాదసన్నిధిలో సాగిలపడుతూ వస్తున్నాము. మా ప్రియమైన తండ్రి, ఈ విధముగా 1000 దినముల కంటే శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అనేకులకు లేని గొప్ప భాగ్యం ఇచ్చినందుకు ఆశిస్తూ వస్తున్నాం. దేవ, ఉదయకాల సమయంలో దేవ ఆరాధన వర్తమానంలోనూ కృపణించేందుకు వందనాలు చేస్తూ వస్తున్నాము. దేవా, మా కొరకై దేవా మీరు ఈ లోకంలోకి వచ్చి సర్వలోకమానంలో రక్షణార్థం కొరకై కలవరిశిలో ప్రాణం పెట్టి దేవా సిలువలో వేలాడారు. మా కొరకై సమస్తాన్ని దారపోస్తూ వచ్చారు. మీ రక్తానంతటిని మా కొరకై దేవా దారపోసినందుకు వందనాలు చేస్తూ వస్తున్నాము. మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేపడిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు. మీరు మరలా తిరిగి రాబోతున్నందుకే వందనాలు చేస్తూ వస్తున్నాము. దేవ, మీ యొక్క రాకడ కొరకై సిద్ధపాటు కలిగి ఈ లోకంలో జగడములు, కోపాలు లేకుండా దేవ మేము విరోధ భావాలు లేకుండా సమాధానం కలిగిన వారమై మిమ్మల్ని ధైర్యంతో ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధపరచబడడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే వందనాలు చేసి వస్తున్నాము. మా ప్రియమైన తండ్రి, ఈ విధంగా మరి 2వ వర్తమానంలో కూడా మీరు కృపణిస్తూ వచ్చినందుకు వందనాలు చేసి వస్తున్నాము. దేవా, మరి సండే స్కూల్ పరిచర్యలో మీరు సహాయపడేందుకు వందనాలు చేసి వస్తున్నాము. ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా మీరు కృపణించేందుకు చేసి వస్తున్నాం. కానుకలు వచ్చే సమయంలో కూడా మీరు కృపణించేందుకు వందనాలు చేసి వస్తున్నాము. దేవా, అదేవిధంగా ముందున్నటువంటి భవిష్యత్తు పరిచర్య కొరకు ప్రార్థన చేసి వస్తున్నాము. మా ప్రియమైన తండ్రి, రేపటి దినం జరిగినటువంటి యవనస్తుల మీటింగ్ జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఈ యొక్క యవన సహోదరులు వారికి యవ్వన జీవితాల్లో దేవా అన్ని విషయాల్లో కూడా మీకు మాదిరికరంగా మీ మాటకు విధేయత చూపించి గొప్ప ఆశీర్వాదానికి కారకులు ఉన్నట్లుగా ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ అనేకులు ఆశీర్వాదంలోకి వచ్చినట్లుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేసి వస్తున్నాం. మీ దాసులైన వారిని సమకూర్చేందుకు వందనాలు చేసి వస్తున్నాము. మీ దాసులైన వారిని బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థన చేసి వస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. ముఖ్యంగా ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా మీ మీద విశ్వాసం ఉంచగలిగినట్లుగా వారి యొక్క హృదయాల్లో మీ యొక్క రక్షణ కార్యం జరిగించమని ప్రార్థన చేసి వస్తున్నాం. కనుకరిస్తురండి. అదేవిధంగా మా ప్రియమైన తండ్రి, మరి తాటగలగూడెము అనుబంధ స్థలాలైనటువంటి లంకాలపల్లి, మరి అంకంపాలెము, అంకనగూడెం నుంచి కూడా నీ బిడ్డలు రానిటుండగా వారిని కూడా త్వరపెట్టి తీసుకుని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. ఈ విధంగా మా ప్రియమైన తండ్రి, ముఖ్యంగా మంచి వాతావరణం దయచేస్తురండి. దేవా, ఆహారము, కరెంటు, నీరు, వసతులు అన్ని దేవా మీరు అక్కర్లు తీరుస్తారని ప్రార్థన చేసి వస్తున్నాం. సహాయం చేయండి దేవా. ఈ యొక్క పరిచర్య భవిష్యత్తు దినాల్లో ఈ యొక్క యవ్వన బిడ్డలైన వారు ఎంతో ఆశీర్వదించబడిన వారై దేవా దేశంలో, ప్రపంచంలో నలుమూలలకు కూడా ఆ దినాల్లో యూదులైన వారు, ఇశ్రాయేలు పిల్లల వారు ఏ విధంగా అయితే ఆశ్రయించబడుతూ వచ్చారు, ఆ విధంగా యేసు ప్రభువా మిమ్మల్ని కలిగినటువంటి మేమందరం కూడా మా పిల్లలైన వారు గొప్ప ఆశీర్వాదంలోనికి రాగలిగినట్లుగా సహాయం చేస్తురండి. కృపను అనుగ్రహించండి, సహాయం చేస్తురండి. వచ్చిన వారికి అందరికి మంచి ఆరోగ్యం దయచేస్తురండి. దేవా, మీ యొక్క ఎడతగిన సన్నిధినిచ్చి మీ యొక్క ఆశీర్వాదమును మేము పొందగలిగినట్లుగా సహాయం చేస్తురండి. కనికరించండి. ఈ విధంగా సమస్తాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ మరి హెబ్రోనులోను అనుబంధ స్థలాల్లోనూ ఆయా డెనామినేషన్లో జరిగే పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో నిలబడుతున్న దాసుల వారిని దేవా, ఎవరైతే ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా ఆధారలేని స్థితిలో ఉన్నటువంటి మరి ఇబ్బందులు ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారో, ఇంకా ఆయా విభాగాలు ఎవరైతే ఉంటూ వస్తున్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి. ఆర్థికంగాను దేవా ఆత్మీయంగా కూడా వారి అక్కడ తెచ్చబడి సహాయపడతారండి. ముఖ్యంగా దేవా మణిపూర్ లాంటివి ప్రాంతాలను జ్ఞాపకం చేసుకొని వారికి మీ కృపదయ చేస్తారండి. దేవా, వారికి మీరే తోడుగా నడిపించమని ప్రార్థన చేసి వస్తున్నాం. భవిష్యత్తులో దేవ మరి మమ్మల్ని పరిపాలించినటువంటి అధికారులను జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా దేవా మీ యొక్క భయం కలిగి దేవా మంచి పరిపాలన అందించినట్లుగా మీరే సిద్ధపరుస్తారని ప్రార్థన చేసి వస్తున్నాం. సహాయం చేయండి. ఈ విధంగా దేవ తండ్రి, మీ దాసులు సాగరయ్య గారిని మమ్మల్ని సమకూర్చి వచ్చారు. వందనాలు దేవ. అక్కగారి వందనాలు, మీ వందనాలు దేవ. అదేవిధంగా దేవ తండ్రి, హృదయాన్ని బట్టి, ఐజాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క పరిచయం అంతట్లో కూడా మీరే తోడుగుండి నడిపిస్తారండి. సహాయం చేయండి. ఇప్పటివరకు చేసిన మేలు బట్టి వందనాలు. స్థానిక సంఘస్థులు, ఇంకా రాగలిగినటువంటి మా యొక్క 5 ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దేవ మీ యొక్క బిడ్డలైన వారు వారందరూ కూడా వచ్చి
ఆశీర్వాదం పొంది తిరిగి వెళ్ళినట్లుగా మీరే మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ సమస్తాన్ని మీకు అప్పగించుకుంటూ సమస్తాన్ని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో సూచించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలము దేవుడు మనకు తోడండి మనల్ని అందరూ నడిపించునుగాక ఆమెన్. రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము.